హలో అండి. వెల్కమ్ టు స్వర్ణాది మిడిల్ క్లాస్. ఇవాళ మనం కందిపప్పుతో మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సింది మునగాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఎండుమిర్చి, తెల్లగడ్డలు, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అండి. కందిపప్పు మరి మెత్తగా ఉడికిపోకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసుకున్నాం, అది వేడైంది కాబట్టి ఆయిల్ వేసుకొని, ఆవాలు వేసుకొని, అలాగే అందులో ఎండుమిర్చి వేసుకొని, అలాగే ఎర్రగడ్డలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్న దాంట్లో మనమైతే తెల్లగడ్డను కూడా వేసుకొని వేయించేసుకుంటాం. అలా వేయించుకున్న తర్వాత మనం అందులోనే మునగాకు కూడా వేసుకొని వేయించేసుకుంటామండి. సో మునగాకు అంటే గుర్తొచ్చింది, మన వీడియోలో మునగాకు యూజెస్ కూడా ఉన్నాయండి. మీకు వీలైతే ఒకసారి ఆ వీడియోని కూడా విజిట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీకు ఉపయోగపడేటివే ఉంటాయండి. సో ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. సో మునగాకు కందిపప్పు ఇలా చేసుకొని తినడం వల్ల మనకి పోషకాలు అయితే పుష్కలంగా లభిస్తాయండి. సో ఇప్పుడైతే మనం మునగాకు ఉడికిన దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత, అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకుంటామండి. అలా ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అందులోకి మనమైతే మిరప్పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటామండి. అండ్ ఫైనల్గా అందులోకి మనం పప్పుల పొడి వేసుకొని అలాగే బాగా మిక్స్ చేసుకొని ఇక ఆపేసి సర్వ్ చేసుకుంటే అంతే అండి. కందిపప్పు మునగాకుతో చాలా టేస్టీ అయితేగా ఈ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుందండి. సో ఈ ఫ్రై తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వస్తుంది మనకి ఫ్రై అనేది. సో ఇలా చేసుకొని తినడం ద్వారా మనకి హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్ట్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.